దేవుడు బిడ్డలారు, ఇక్కడ దేవుడు మనకిచ్చిన ఈ లేఖన భాగం మనం జ్ఞాపకం చేసుకుంటే మనకందరికీ సందర్భం తెలుసు. ప్రతి సంవత్సరం కూడా దీని గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం. ఈరోజుని మనము పాము సండేగా దేవుడు శిలువ మరణానికి అప్పగించడానికి ముందుగా మరి మనమందరం కూడా ఆ క్రమంలో మనము దీన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడిని మనం ఆరాధిస్తూ ఉంటాం. ఆరాధిస్తున్న క్రమంలో ఇక్కడ దేవుడు మనకిచ్చిన ఈ లేఖన భాగాన్ని చూసుకుంటే, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేసిబాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూసి, ఈ సమయంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు తనకు అక్కడ చాలామంది శిష్యులు ఉన్నారు. ప్రత్యేకంగా 12 మంది ప్రధానమైన శిష్యులు ఉన్నారు. ఆ ప్రధానమైన 12 మంది శిష్యుల్లో ఇద్దరినే పిలిచాడు. ఈరోజు కొంచెం మనం లోతుగా ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని బిడ్డ, ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు కూడా మరి పామ్ సండే అంటే మనకు గుర్తొచ్చేదంటే గాడిద దాని గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఏంటంటే, ఇక్కడ 7 రకాలైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తులు, అనుభవాలు, తలంపులు ఉన్నాయి. 7 రకాలైన వ్యక్తులు, అనుభవాలు, తలంపులు ఉంటే, మొట్టమొదటిగా మనం చూసుకుంటే, నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ దేవుడు 12 మంది శిష్యులుంటే ఇద్దరినే పిలిచాడు. చాలా జాగ్రత్తగా గమనించాడు. దేర్ ఆర్ మెనీ, స్పెసిఫికల్లీ దేర్ ఆర్ 12, బట్ he called only 2. He was chosen only 2. ఇద్దరిని మాత్రమే ఆయన ఎన్నుకున్నాడు. ఇద్దరు మాత్రమే ఎన్నుకొని వారికి అప్పగించిన పనిని మనం గమనిస్తే, మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఒక గాడిద ఉంటుంది, గాడిద పిల్ల ఉంటుంది, దాన్ని తోలుకొని రండి, దానికున్న కట్లను విప్పి తోలుకొని రండి అని అంటే, అంటే జనరల్గా ఇక్కడ మనం అందరం ఉన్నాము. నేను ఒకరిని పిలిచి ఆ డస్ట్బిన్ తీసుకెళ్ళి పక్కన పెట్టమ్మా అని అన్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? నేనే దొరికానా? ఏమింతమంది ఉన్నారుగా, స్నాక్స్ పంచమని నాకు ఆ పని చెప్పొచ్చు కదా. అంటే మనిషి యొక్క ఆ అభిప్రాయం ఎలా ఉంటుందంటే, ఎప్పుడు కూడా కంఫర్ట్, అలానే మనిషి నన్ను గౌరవించాలి, నాకు ఒక ఉన్నతమైన స్థానంలో నన్ను పెట్టాలి అనుకుంటాడు. కానీ ఇక్కడ జరిగిన విషయాన్ని చూస్తే, దేవుడు ఆ శిష్యుల్లో ఇద్దరిని పిలిచి, మీరు గాడిదని తీసుకురండి అని అన్నాడు. ఒక చిన్న మాట నేను మిమ్మల్ని అడుగుతా, మీరే ఆ గాడిద ఓనర్ అనుకోండి, ఆ గాడిదకి యజమానులు మీరే. ఎవరైనా వచ్చి మీకు ఏమీ చెప్పకుండా ఆ గాడిద కట్లు ఇప్పుతా ఉంటే మీరు ఏమనుకుంటారు? ఏమంటారు వాళ్ళని? దొంగ, గజ దొంగలు వచ్చారా బాబు, పట్ట పగలే నా యొక్క గాడిదని వీళ్ళు తీసుకెళ్తున్నారు అని అనుకుంటాం. అయినా ఇక్కడ ఈ ఇద్దరు శిష్యుల్లో ఉన్న ఆ గొప్ప వ్యక్తిత్వాన్ని చూస్తే, ఆ మొదటి గ్రూపు ఎవరంటే ఈ ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఫీల్ అవ్వకుండా దేవుడు ఏదైతే చెప్పాడో
అది చేయటానికి సిద్ధపడ్డారు. అది విధేయత. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆర్ వి ఒబీడియంట్, ఆర్ వి ఒబేయింగ్ ద గాడ్స్ వర్డ్స్? దేవుని వాక్యానికి మనం లోబడుతున్నామా? దేవుని వాక్యానికి మనం విధేయత చూపిస్తున్నామా లేదా? కొన్నిసార్లు విధేయత చూపించాం. మన మానవ నైజం ఏంటంటే, ఎన్నోసార్లు చెప్పగా విధేయత చూపించాం. మనం ఎన్నోసార్లు చెప్పాలి. కానీ ఇక్కడ ఈ శిక్షను చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే ఆ యొక్క గాడిద పిల్లని మరలా ఇంకోటి కూడా మనం చూడాలి. ఇంకోటి కూడా మనం చూస్తే ఆ గాడిద పిల్ల యొక్క తత్వం ఏంటంటే, ఒకసారి లూకా శుభవార్త చూడండి. లూకా శుభవార్త 19వ అధ్యాయం. లూకా శుభవార్త 19వ అధ్యాయం 29వ వచనం చూడమ్మా. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్ఫగే బేతానియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద, ఇది చాలా జాగ్రత్తగా వినాలి, దాని మీద ఏ మనుష్యుడునో ఎన్నడూ అంటే it did not have any kind of experience to bear the things. ఇప్పటి వరకు కూడా ఆ గాడిదకి ఎటువంటి అనుభవం లేదు. ఎలా తీసుకువెళ్ళాలి, ఏ విధంగా బరువును మోయాలి, ఏ విధమైన ఈ పనిని నేను ఎలా చేయాలని అనుభవం లేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇట్ వాజ్ యూజ్లెస్ అప్ టు నౌ. నిరుపయోగముగా ఉంది. నిరుపయోగముగా ఉన్న ఆ గాడిద పిల్లని ఈ శిష్యులకి ఏం చెప్పాడంటే, మీరు పోయి తీసుకురండి అని అన్నాడు. మీరు పోయి తీసుకురండి అని అంటే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎటువంటి కండిషన్స్ లేకుండా ఈ ఇద్దరు శిష్యులు ఏం చేశారు అంటే, విధేయత చూపించి వెళ్తూ ఉన్నారు. దట్ వాజ్ ద ఫస్ట్ గ్రూప్ విచ్ వీ హ్యావ్ టు రిమెంబర్ on the occasion of this Palm Sunday. ఈ రోజున పామ్ సండే రోజున మనం గుర్తుంచుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే విధేయత. దాన్ని మనం ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అంటే నిరాక్షేపమైన విధేయత. ఎటువంటి కండిషన్స్లో మీరు నేను అది చూస్తే మీరు నాకు ఇది ఇస్తారా, అలాగైతే వెళ్తాను అని అంటారు. మనం మనుషులుగా మీరు గమనిస్తే మనం విధేయత చూపించడానికి కొన్ని కండిషన్స్ పెడతాం కదా. మనము కండిషన్స్ పెడతాం. ఏం కండిషన్స్? ప్రభా ఇది మీరు నాకు ఇస్తే నేను ఇది చేస్తాను కదా. ప్రభా మీరు నాకు జాబ్ ఇస్తే నేను తలనీలాలు ఇస్తాను. ఎవడేమన్నాడు చూసారంటే ఈ మొక్కుబళ్ళు కూడా ఎలాంటి అంటే కండిషనల్ ఒబీడియన్స్ అంటారు వీటిని. ఎందుకు మొక్కుబళ్ళు ఎందుకు తీస్తున్నారు? ఆయన ఏమైనా తీయలేను, ఆయన ఏమైనా ఇవ్వలేని వాడా, లేకపోతే ఆయన చెయ్యలేని వాడా? హీ కెన్ డూ కదా. గాడ్ ఈజ్ ఆల్మైటీ గాడ్, సర్వశక్తివంతుడు. ఆయన సర్వశక్తివంతుడు. అయితే మనం ఏం చేస్తామంటే ఆ శక్తిని మనకు తెలియకుండా ఏం చేస్తాం, ప్రభా నువ్వు నాకు ఇది చేస్తే నేను ఇది చేస్తాను ప్రభా కదా. అంటే ఏ విధంగా దేవుణ్ణి మనం ఎంత అవమానిస్తున్నామో, ఎంత అపహాస్యం చేస్తున్నామో మన జీవితాల ద్వారా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ ఇద్దరు శిష్యులు, అక్కడ రిమైనింగ్ చాలామంది ఉన్నారు శిష్యులు, వాళ్ళిద్దరినే పిలిచి, బాబు మీరిద్దరు అక్కడికి వెళ్ళి అక్కడ గాడిద ఉంటుంది, గాడిద పిల్లలు ఉంటుంది, కట్టేసి ఉంటుంది, దాన్ని తీసుకురండి అని. మారు మాట్లాడకుండా ప్రభువా మీరు ఏం చెప్తే అది చేస్తాం. అడగల ప్రభా మేము అక్కడికి వెళితే మరి అతను మమ్మల్ని చూసి మీరు ఎందుకు దాన్ని విప్పుతా ఉన్నారు, దాన్ని ఏమంటాం, తాడేనా, ఆ తాడుని ఎందుకు విప్పుతున్నారు, మీరెవరు,
ఇది నాది కదా, ఇది ఈ గాడిద పిల్ల నాది, మీరు ఎవరో, అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఎందుకు తీసుకెళ్తున్నారు అని అంటారేమో ప్రభా అని కూడా అల్లా. కానీ దేవుడు చాలా అంటే ఈ వాజ్ వెరీ స్పెసిఫిక్ అనమాట. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఏముంది అక్కడ, ఎలా ఉంది, తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు ఏమంటారు, దానికి నువ్వు ఏం సమాధానం చెప్పాలి, ఎవ్రీథింగ్. చూడండి, అసలు కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? దేవుడు మాట్లాడే విషయంలో కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా చెప్పండి? ఎనీ కన్ఫ్యూజన్? ఆర్ గాడ్ ఈజ్ అన్కన్ఫ్యూజ్డ్ గాడ్. మనం కన్ఫ్యూజ్ చేయడు దేవుడు, సాతాను కన్ఫ్యూజ్ చేస్తాడు, సాతాను కన్ఫ్యూజ్ చేస్తాడు. కానీ మన దేవుడు కన్ఫ్యూజ్ చేయడు. ఏదైనా కానీ క్లియర్గా అడిగితే స్పెసిఫిక్గా పలానా ఊరికి వెళ్ళు, పలానా చోటకు వెళ్ళు, నీకొక గాడిద కనిపిస్తుంది, గాడిద పిల్ల కనిపిస్తుంది, అది కట్టబడి ఉంటుంది, దాన్ని కట్లు విప్పిన తర్వాత విప్పేటప్పుడు నేను వాళ్ళు వచ్చి అడుగుతారు, నేను ఎందుకు విప్పుతున్నావు, ఇది ప్రభువు కావాలని చెప్పుకోవాలి. చూసారా? అంటే గాడ్స్ గైడెన్స్ ఎలా ఉంటుందంటే అట్లా ఉంటుంది, స్పెసిఫిక్గా ఉంటుంది. మన గైడెన్స్ ఏమో కన్ఫ్యూజింగ్గా గందరగోళంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చూస్తే ఆ గైడెన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మనం విధేయత చూపించాలి. వీ మస్ట్ షో అవర్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్. నువ్వు విధేయత చూపించకపోతే దేవుడు అంత స్పెసిఫిక్గా మాట్లాడు. ప్రభా నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభా, నేను ఏం చేయాలి ప్రభా, అది కరెక్టేనా ప్రభా, నీకెందుకు దేవుడు చెప్పింది చేరాదా? ఆ అనుభవంలోకి రావాలి. ఈ రోజున పామ్ సండే రోజున దేవుడు మనతో మాట్లాడు. దేవుడు ఏది చెప్తే దానికి విధేయత చూపించాలి. అంతేగాని డౌట్తో ఇలా చేయొచ్చా, ఇలా చేయమంటారా, ఇలా వెళ్ళమంటారా? ఇక్కడ ఇద్దరు శిష్యులు చూస్తే దేవర్ అనాయింటెడ్, అభిషేకించబడిన వారు, వాళ్ళు అభిషేకించబడిన వారు కదా, అభిషిక్తులు వాళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే అనాయింటెడ్ పీపుల్. మరి వాళ్ళు దేవుడు చెప్పిన మాటకి ఎంతగా విధేయత చూపించారంటే అసలు ఇంకా దాంట్లో లేదు, ఇంకా నో కన్ఫ్యూజన్, నో మిస్అండర్స్టాండింగ్స్, ఎవ్రీథింగ్. చూసారా? ఒకసారి చూడండి, అదే అధ్యాయం 33-34 చదువుతాం. లూకా శుభవార్త 19వ అధ్యాయం. విప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిది. తరువాత వారు యేసునొద్దకు దానిని. ఇక్కడ 3 విషయాలు మనం గమనించాలండి. ఒకటి, శిష్యులు దేవునికి విధేయత చూపించారు. విధేయత చూపించి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు, మీరు ఎందుకు విప్పుతున్నారో అని అడిగారు. అడిగినప్పుడు ఏం జరిగింది? వీళ్ళు ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపించి వెళ్ళారో వాళ్ళకు ఒక అధికారం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చిన అధికారం. ఆ అధికారాన్ని బట్టి ఇది ప్రభువు కావాలి అంటంతో వాళ్ళు కూడా ఒబే అయ్యారు. అంటే వెన్ వీ ఒబే ద గాడ్, దేవునికి విధేయత చూపించినప్పుడు దేవుడు మనకు అధికారాన్ని ఇస్తాడు. ఆ అధికారం ద్వారా కార్యాలు జరుగుతాయి. గొప్ప గొప్ప భక్తులైతేనేమి, లేకపోతే దైవ సేవకులైతేనేమి, యేసుక్రీస్తు వారి అధికారం కలిగిన నామంలో, ఆయన ఇచ్చిన అధికారంతో నేను ప్రార్థన చేస్తాను అని అంట. ఎందుకంటే త్రూ ఒబీడియన్స్ వీ విల్ గెట్ అథారిటీ. కాబట్టి ఆ అధికారంతో మనం ఏ పని చేసినా కానీ మన ముందున్న వ్యక్తులు ఏం చేస్తారంటే ఆ అధికారానికి లోబడతారు. చూసారంటే ఈ విధేయత ఎక్కడ తీస్తుందంటే దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమని, దేవునికి ఉన్న ఆధిక్యతను మనం పొందటానికి మన విధేయత అది ఒక మార్గంగా ఉంటుంది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, మొట్టమొదటి గ్రూప్ విధేయత చూపించిన శిష్యులు. ఈరోజు ఏదైనా విషయంలో ఆర్ వి డీవియేటింగ్ ఫ్రమ్ గాడ్స్ గైడెన్స్? దేవుని యొక్క గైడెన్స్ నుండి, దేవుని యొక్క
ఆ యొక్క చిత్తము నుండి, దేవుని యొక్క ప్రణాళిక నుండి ఒకవేళ మన యొక్క అవిధేయత వలన మనం ఏమన్నా దాన్ని డీవియేట్ అవుతున్నామేమో, తొలగిపోతున్నామేమో అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధనలకు వెళ్ళబోయే ముందు దేవుడు ఆయన ఇచ్చిన ఆ మేలు ఏంటంటే, ఆయన చేసిన కార్యం ఏంటంటే దేవునికి విధేయత చూపించడం ద్వారా అధికారం ఇచ్చాడు మనకి. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. దేవునికి ఎప్పుడైతే మనం ఒబీడియన్స్ చూపించామో వీ గాట్ అథారిటీ. ఆ అథారిటీ ద్వారానే ఎన్నో కార్యాలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచంలో. వర్షిప్ చేయడానికి ప్రభా నీవిచ్చిన అధికారాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీవే నాకు అధికారం ఇవ్వకపోతే ఈ కార్యాలు జరిగేవి కాదు. నీవే నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే ఈ కార్యాలు జరిగేవి కాదు ప్రభా అని మనము ఆయన్ని మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. చూడండి ఒకసారి ఇంకోటి కూడా చూస్తే ఇప్పుడు దేవుని బిడ్డారా, పేతురు బలహీనుడుగా ఉన్నప్పుడు 3 సార్లు బొంకాడు. తెలుసు కదా పేతురు ఎన్నిసార్లు బొంకాడు? అప్పుడు ఏమైపోయాడు పేతురు? బలహీనుడైపోయాడు. ఒక విధంగా he was died spiritually. he died because of his disobedience. చాలా జాగ్రత్తగా గమనించండి. నీవు అవిధేయత చూపించడం ద్వారా నువ్వు ఫెయిల్ అయిపోతావు, లేకపోతే నువ్వు చనిపోతావు. కానీ when he obeyed God, దేవుడు ఒక అధికారం ఇచ్చాడు పేతురుకి. ఏంటి? ఆయన సంఘము ఏమయ్యాడు? ఆయన ఒక గొప్ప బండగా అయ్యాడు. He was the torch bearer for Christianity after death of Jesus Christ. ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? అతను కూడా తప్పు చేశాడు, డిజోబీడియన్స్ చూపించాడు. అప్పుడు ఏం చేశాడు? బలహీనుడు అయిపోయాడు. మరి తర్వాత ఏం చేశాడు? దేవుని దగ్గర పోయి ప్రభా నన్ను క్షమించు అని, నువ్వు ఏం చెప్తా చేస్తాను ప్రభా అని అన్నప్పుడు మరలా దేవుడు తనకు అధికారం ఇచ్చాడు. సంఘం తన ద్వారానే బయటకు వచ్చింది. మీరు గమనించారు ఏదో పేతురు మాట్లాడినప్పుడు ఎక్కడైతే 3 సార్లు బొంకాడో, ఎప్పుడైతే దేవునికి విధేయత చూపించాడో అతను మాట్లాడుతూ ఉంటే సువార్త చెబుతాను 3,000 మంది ఒక్కసారి మారిపోయాడు. ఎక్కడి నుండి వచ్చింది? పేతురులో ఏమైనా ఉందా? ఈస్ పేతురు హ్యాస్ గట్ ఎనీ కైండ్ ఆఫ్ పవర్? నో. పేతురులో ఎటువంటి శక్తి లేదు, పేతురులో ఎటువంటి మహిమ లేదు. కానీ పేతురు చూయించిన ఆ యొక్క విధేయత వలన దేవుడి నుంచి అధికారాన్ని పొందాడు. ఆ అధికారం ద్వారా కార్యాలు జరిగాయి. చాలా జాగ్రత్తగా ఉంది. మర్మాలు చాలా ఉన్నాయి. విధేయత చూయించకపోతే ఈ ఫార్మ్స్ అంటే దేవుడు మనకు చెప్తున్న విషయం ఏంటంటే, నువ్వు విధేయత చూయించుట ద్వారా నీకు అధికారం వస్తుంది. నువ్వు విధేయత చూయించడం ద్వారా నీకేమొస్తుంది? అధికారం వస్తుంది. అధికారం వస్తే ఎన్నో కార్యాలు జరుగుతాయి. ఆవిడ చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని నేను ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తాను. అది మొదటి గుంపు. ఏంటండి మొదటి గుంపు? చూయించిన ఎవరు చూపించారు? మరి అది మర్చిపోతే ఎట్లా? ఏంటి మొదటి గుంపు? విధేయత చూయించిన శిష్యుల గుంపు. ఎటువంటి విధేయత? వేరే దాంట్లో ఆప్షన్స్ లేవు. ప్రభా రేపు చేస్తాలే, ప్రభా ఎల్లుండి వస్తాలే, ప్రభా కొంచెం ఆగండి, అయ్యో ఎప్పుడు చేయమంటే ఆ మాట ఉన్నాయి. రెండో దానికి వెళ్దాం. 19వ అధ్యాయం లూకా శుభవార్త 19వ అధ్యాయం 33వ వచనం. ఆ గాడిద పిల్లను అవైర్చుడు పడిపోయింది. అని యజమానుడు, మీరు గాడిద పిల్లలు మీరు ఎందుకు విప్పుచున్నారు వారు అడిగిరి. అందుకు వారు, ప్రభువునకు కావలసి ఉన్నది. తరువాత వారు యేసు నొద్దకు దానిని తోలుకొని వచ్చి
ఇక్కడ ఏం జరిగింది ప్రియులారా? ఇక్కడ ఏం జరిగింది? రెండవ గ్రూప్ ఏంటంటే యజమానుల గుంపు. రెండవ గ్రూప్ ఏంటి? యజమానులు. ఇప్పుడు యజమానులు ఆ శిష్యులు చెప్పిన మాట వినడానికి కారణం ఏంటి? దేవుని యజమానులు దేవునికి లోబడ్డారు. శిష్యులు లోబడి విధేయత చూపించి ఆ అధికారాన్ని పొంది వచ్చినప్పుడు ఈ యజమానులు కూడా ఏమయ్యారు? దేవుని మాటకు లోపడ్డారు. కాబట్టి రెండవ గుంపు యజమానుల గుంపు. ఇక్కడ ఒక మాట చూడాలి. ఇక్కడ ఒక మాట చూస్తే ఒక మాట అంటున్నాడు చూడండి. 33వ వచనంలో ఒక మాట చూస్తే, ఇది ప్రభువునకు కావలసిన. ఎవరికి కావాలట? ఇది ప్రభువునకు కావాల్సి, అంటే లార్డ్ నీడ్స్ యూ. దేవుడికి నీవు అవసరం. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడికి నీవు అవసరం, నేను అవసరం. అయితే ఇక్కడ దాన్ని బట్టి మనం అతిశయిస్తూ ఉంటాం. ప్రభా, నేను మందిరానికి వెళ్ళకపోతే ఏం కాదు, నీకే నష్టం. ఎవరికి నష్టం? ప్రభువుకి ఏమైనా నష్టం? నాకేమైనా నష్టమా? మనకే నష్టం, ప్రభువుకే నష్టం ఉండదు. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ కొంచెం దీన్ని మనం లోతుగా ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభువుకి ఏం కావాలి? ప్రభుకి ఏం కావాలి? గాడిద కావాలిగా, గాడిద పిల్ల కావాలిగా. ఈ గాడిద దగ్గరికి ఎందుకు వచ్చాడు ఆయన? ఈ గాడిద దగ్గరికి ఎందుకు రావచ్చు? చాలా ఉన్నాయిగా గాడిదలు, అవును కదా. అయితే ఈ గాడిదని కావాలి అని ఆయన కోరుకున్న తర్వాత ఆ యజమానుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందని గ్రహించడానికి, పరీక్షించడానికి దేవుడు ఆ గాడిద దగ్గరికి శిష్యులు పంపాడు. దేవుడు ఆ గాడిద యజమానుల దగ్గర శిష్యులు పంపాడు. ఇక్కడ దీన్ని బట్టి నేను ప్రభువు కావాలి కాబట్టి నేను దాన్ని బట్టి అతిశయిస్తాను, నా లాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అని అనుకున్నాం అనుకో, అది మన అవివేకమైంది, అజ్ఞానమైంది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ చూడండి. గాడిద పిల్లని తీసుకున్న తర్వాత గాడిద తనతో ఉందా లేకపోతే వదిలేశారు? చెప్పండి. ఆడపిల్లని తీసుకెళ్ళారు, దేవుడు దాని మీద వెళ్ళారు, అక్కడ దాకా వెళ్ళారు. తర్వాత గాడిద ఏమైంది? ఈ లెఫ్ట్ ఇట్. గాడిదని తీసుకోలే, ఆయన వదిలేసాడు. కానీ ఇక్కడ విషయాలు చూస్తే, ఏంటి ప్రభా మరి గాడిద కావాలన్నో గాడిద వదిలేసేవారంటే, గాడిద పిల్లని దేవుడు తీసుకెళ్ళిన తర్వాత మరలా వచ్చిన తర్వాత ద బేబీ డాంకీ బికమ్ ఏ సెలబ్రిటీ అయింది. తెలుసా? ఏంటో తెలుసా? వచ్చిన తర్వాత ఆ యజమానుల దగ్గరకు వచ్చి, నీ గాడిదని చూడనిస్తావా? నీ గాడిద పిల్ల ఒకసారి మా దగ్గర పంపిస్తావా? మేము ఇంత డబ్బులు ఇస్తాము, లేకపోతే అది చేస్తాము, ఇది చేస్తామని ఏం చేశాడంట? అంత గాడిద పిల్లకి అంత ఇంపార్టెన్స్ వచ్చిందంట. ఏం జరిగింది ఇక్కడ? చూడు జాగ్రత్తగా. ప్రభువు నన్ను కోరుకునేది ఎందుకంటే నిన్ను విడిచిపెట్టడానికి కాదు, నిన్ను ఆశీర్వదించడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. చాలా జాగ్రత్తగా ఉంటా. టు బ్లెస్, గాడ్ విల్ గివ్ an opportunity to bless you. నిన్ను ఆశీర్వదించటానికి, నిన్ను హెచ్చించటానికి, నిన్ను ఘనపరచటానికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ప్రభువారు గాడిద పిల్లలను తనతో తీసుకెళ్ళా.
ఇక్కడ ఒక అర్థం అవడానికి ఇంకో విషయాన్ని చెప్తాను. మరి పేతురు దగ్గరికి వచ్చి ప్రభువారు ఏమన్నాడు, అయ్యా నీ దోనిలో నన్ను ఎక్కడిస్తావా, నీ దోని నాకు ఇస్తావా అని అంటే పేతురు ఇచ్చాడా? పేతురు ఏమన్నాడు ఇచ్చేటప్పుడు? పేతురు, నేను నీ యొక్క దోనిలో కూర్చుంటాను, కొంత సమయం నాకు సమయం ఇస్తావా అని అంటే, ఇంటి ప్రభు దోని తీసుకెళ్తాడేమో, మాకున్న ఒకే ఒక సోర్స్ ఇదే కదా, మాకున్న ఎకనామిక్ సోర్స్ ఇదే కదా, ఇది లేకపోతే మేము బ్రతకలేం కదా, మరి ఇది లేకపోతే మేము చేపలు మేము ఎలా పట్టాలి, ఏ విధంగా ఉండాలి అని ఆలోచించకుండా మరి పేతురు ఒక మాట కూడా అంటాడు, ప్రభా నువ్వు అక్కడ వల వేయారంటే, ప్రభా మరి రాత్రంతా వలేసాం ప్రభా, ఒక్కటి కూడా మరి పడలేదు ప్రభా, చేప పడలేదు ప్రభా అని అంటే, నేను చెప్తున్నాను కదా వెయ్యి అన్నప్పుడు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే పేతురు ప్రభువారు చెప్పిన మాటకి విధేయత చూపించాడు. ఆ విధేయత చూపించడం ఏం జరిగింది? బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఎందుకంటే పిగిలిపోయిందట వల. ఎందుకు? దానికి కారణం ఏంటంటే పేతురు ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తను విధేయత చూపించాడు. అసలు భయంకరమైన ఆశీర్వాదం. ఆ పాట మనకు బాగా తెలుసు, అది కదా, నడిపించు నానావా నడిసంద్రమున దేవా కదా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా, నడిపించు నావా. యజమానులు గాడిద పిల్లని దేవునికి ఇవ్వటం ద్వారా, గాడిద పిల్లని ఇవ్వటంలో వారు చూపించిన విధేయత ద్వారా ఎంత ఆశీర్వాదం అంటే, వాళ్ళు పెద్ద రిచెస్ట్ పీపుల్ ఆఫ్ ది వరల్డ్ అయిపోయారట, బహుధనవంతులయ్యారట. చూసారా? ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాలండి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, దేవుడు ఇవ్వమంది మనం ఇవ్వం. ప్రభా నీకు ఇస్తే మా పరిస్థితి ఏంటి ప్రభా, నేను ఎలా చేయాలి ప్రభా, మా పరిస్థితి ఏంటి ప్రభా. కానీ దేవుడికి ఇచ్చి చూడు, ఆ ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో నీకు తెలుస్తాయి. గమనించారా? చూసారంటే ఇక అర్థం అవడానికి, పేతురు దోనె దేవునికి ఇవ్వటం ద్వారా ఎంత ఆశీర్వాదం అంటే అంత ఆశీర్వాదం. మరి యజమానులు వారి యొక్క గాడిద పిల్లని దేవుడికి ఇవ్వటం ద్వారా ఏమయ్యాడు? రిచెస్ట్ మ్యాన్ అయిపోయాడు, అధిక ధనవంతుడు అయ్యాడట. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తాను. అంటే దేవునికి ఇవ్వటం ద్వారా, దేవుడికి నువ్వు కావాలి, నాకు ఆ గాడిద పిల్ల కావాలి, నాకు నువ్వు కావాలి అని అన్నప్పుడు, ప్రభా నీ చిత్తం ప్రభా, మీరు ఏం చేయమంటే చేస్తారు ప్రభా. నీ అవైలబిలిటీని దేవుడు కోరుకుంటాడు, కానీ నీ టాలెంట్ని దేవుడు కోరుకోడు. గాడిద పిల్ల వేస్ట్, అక్కడ నిరుపయోగముగా ఉన్న గాడిద పిల్ల. ఎందుకంటే అప్పటి వరకు ఎవరు కూడా దాన్ని ఉపయోగించడానికి అనుభవం కూడా లేదు. కానీ దేవుడు కోరుకున్నప్పుడు, ఎప్పుడైతే యజమానులు ఆ గాడిద పిల్ల దేవుడికి ఇచ్చాడో, దేవుడు వారిని బహుగా ఆశీర్వదించాడు. నేను కూడా ఆయన ఇవ్వమన్నప్పుడు ఆయనకి ఇచ్చేయాలి. ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాన్ని చూస్తే ఇంకో విషయాన్ని నేను గుర్తు చేయాలని ఆశపడుతున్నాను.
అక్కడికి వెళ్ళారు. ప్రభువారు జన్మించిన తర్వాత ఆ సత్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సత్రంలో ఏమి లేదు, ఖాళీలు అయితే పశువుల పాక ఒకటి ఉంది, మీరు వెళ్ళి కావాలంటే మీరు అక్కడ ఉండొచ్చు అని అన్నప్పుడు ప్రభువారు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు నమ్మరు, వన్ ఆఫ్ ది రిచెస్ట్ పిలిగ్రిమేజ్ సెంటర్ ఇన్ ద వరల్డ్ అంటారు. పశువుల పాక ఒక పుణ్యక్షేత్రములాగా దేవుడు అంతగా ఆశీర్వదించాడు. ఆయనకి పశువుల పాక కావాలి. ఆయన కోరుకున్నది ఏంటంటే పశువుల పాక. ఆ పశువుల పాక వారికి ప్రభువారు ఆ ఉండటానికి ఆ కొంత సమయం కొన్ని నెలలు అక్కడ ఉండటానికి దేవుడు కోరుకున్నాడు. అది ఇవ్వటం ద్వారా బహుగా ఆశీర్వదించబడ్డారు. ఇది రెండవ గుంపు. ఏ గుంపు ఇది? రెండవ గుంపు. ఏంటంటే ఈ గుంపు చేసింది ఏంటి? ప్రభువు ఏది కావాలని అడిగారో అది ఇవ్వడం నేర్చుకున్నారు. అబ్రహాముని, ఇస్సాకు నాకు ఇవ్వయా అని అన్నాడు దేవుడు. ఏం జరిగింది అబ్రహాంకి? కదా ఏమయ్యాడు ఆయన? విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. విస్తారమైన ధనం. అంటే ప్రభు కోరుకున్నది ఆయన తీసుకోవటానికి కాదు. ఇది చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇలాగా కొంతమంది ఏమంటారు, ప్రభా ఇది నీకు ఇస్తే మరి నా పరిస్థితి ఏంటి ప్రభా అని కొన్నిసార్లు మనం ఏంటంటే ఆ డౌట్ వ్యక్తపరుస్తూ ఉంటాం. కానీ ప్రభు ఎప్పుడు కూడా ఆయన తీసుకున్నది ఆయన కొరకు కాదు, నిన్ను నన్ను ఆశీర్వదించటానికి అని జ్ఞాపకం చేసుకుంటాను. నిన్ను కూడా ఆశీర్వదించడానికి. ఇక్కడ నీకు ఒక పేతురు కానీ, అలానే పశువుల పాక యజమాని కానీ, గాడిద పిల్ల యజమాని కానీ, అలాగనే నిన్ను నన్ను కూడా ఆయన పిలిచింది ఎందుకంటే ఆయన మనలను బహుగా ఆశీర్వదించటానికి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ దేవుడు ఇవ్వమంది ఇంకా ఏమన్నా డౌట్తో ఉంటున్నామేమో, నీ డబ్బు లేకపోతే నీ యొక్క అధికారం ఏమి అవసరం లేదు అసలు దేవుడికి. ఆయన ఏమన్నా ధనవంతుడు కాదా నీ దగ్గర డబ్బు అడగడానికి? ఈజీగా బెగ్గా. ఆయన ఏమైనా అడుక్కునేవాడా డబ్బులు అడగడానికి? ఆయన అడిగేది ఏంటి? బేసికల్గా ఏమడుగుతాడు ఆయన? నీ హృదయాన్ని నాకు ఇవ్వాలి. ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాను, నీ హృదయాన్ని ఇచ్చావా? ఈ పామ్స్ అండ్ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇచ్చావా? నేను అడుగుతుంది నీ హృదయమే. రండి ప్రభా అంటే లోకమంతా ఈ హృదయంలో పెట్టుకో రండి ప్రభా అంటే ఎలా వస్తాడు? ఎలా వస్తాడు ఆయన? ఏమండి ఎలా వస్తారు చెప్పండి? వాడు. కాబట్టి నీ హృదయమును దేవుడికి ఇవ్వాలి. సౌలు, తార్సు పట్టణంలో సౌలుని, ఎంత భయంకరమైన వ్యక్తి, క్రైస్తవుల్ని హింసించడం, చంపడం, వారిని బాధించడం, ఎంత భయంకరమైన వ్యక్తో ఆ వ్యక్తిని పట్టుకుని దేవుడు నీ హృదయాన్ని నాకు ఇవ్వు అన్నప్పుడు సౌలు ఏం చేశాడు? తన హృదయాన్ని ఇవ్వటం ద్వారా ఏం చేశాడు? పౌలుని ఎంతగా ఆశీర్వదించాడంటే సౌలు పౌలుగా మారాడు. ఆ పౌలు ద్వారా ఎంతో గొప్ప ఆశీర్వాదం ప్రజలకి, ఈ సమాజానికి అంత పరిచయం చేయించాడు. వెన్ వీ ఒబే హిమ్, ఆయనకి మన హృదయాన్ని ఇవ్వాలి. ఇంకా ప్రభా నేను నీ హృదయాన్ని ఇస్తే ఎట్లా ప్రభా, నేను నీకు ఇది ఇస్తే ఎట్లా ప్రభా, నా పరిస్థితి ఏంటి ప్రభా అని ఇంకా డౌట్లో ఉన్నావంటే నీ ఆశీర్వాదాన్ని నీవే పోగొట్టుకున్నావు అని అర్థం. ఇక్కడ చూసాం కదా, అరిమతయి యోసేపు అని ఒక వ్యక్తి ఉన్నాడు. తెలుసా అతను ఎవరో? దేవుడు అరిమతయి యోసేపు, గుర్తులేదు. సమాధి ఆయనదే, యేసుక్రీస్తు ప్రభువారిని పెట్టిన సమాధి ఆయనది. ఆయన కొరకు తొలుచుకున్నాడు. ఆయన కొరకు దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మంచి ధనవంతుడు, చాలా ధనవంతుడు. అయితే దేవుడు అడిగాడు, ఆ తలంపు ఇచ్చాడు, ఆ సమాధిని ఇచ్చాడు.
అది కూడా ఇప్పుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, దేవుడు చనిపోయిన తర్వాత పెట్టబడిన ఈ స్థలం అని ఎంతోమంది విజిటర్స్, కనీసం 10 లక్షల మంది రోజుకి దాన్ని విజిట్ చేస్తూ ఉంటారు. హౌ ఇట్ వాజ్ బ్లెస్డ్ అంటే, నేను వాట్ ఐ మీన్, దేవుడు అడిగింది మనం ఇవ్వటం ద్వారా ఏం చేస్తామంటే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. ఇవ్వటంలో డౌట్ పడ్డాము అని అంటే మన ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాము అని. మహా అడిగితే ఏమడుగుతాడండి ఆయన? ఉదయమేగా. డబ్బులు ఏమైనా అడుగుతాడా? టాలెంట్స్ అడుగుతాడు కొన్నిసార్లు. టాలెంట్, బాగా పాటలు పాడుతున్నాం అనుకో, బాగా పాటలు పాడమ్మా అని. తర్వాత సమయాన్ని అడుగుతాడు, నా కొరకు సమయాన్ని వెచ్చించు అని అంటాడు. ఇంకంతకంటే ఆయన ఏమి అడగడు. అడిగే ఏమైనా ఉంటాయా చెప్పండి? నీ ప్రాణం నాకు ఇయ్యి అని ఏమైనా అంటాడా దేవుడు? ఎక్కడన్నా ఉందా బైబిల్లో? కదా, ఓకే, నీ హృదయమును నాకు ఇయ్యి. గివ్ యువర్ హార్ట్, గివ్ యువర్ హార్ట్. ఆ హార్ట్ ఇవ్వాలంటే నీ హార్ట్ ప్లెయిన్గా ఉండాలి. ప్లెయిన్గా లేకుండా లోకం అంతా ఉందనుకోండి హార్ట్లో, దేవుడు రాడు. ప్రభా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభా, నేను రెడీ అని అంటే చెక్ చేస్తాను ఏమైనా ఉన్నాయా, ఏమన్నా నేను లోపల ఏమైనా ఉన్నాయా. మనకి లోక సామెత ఒకటి ఉంది, ఏంటి? ఒక వరలో 2 కొత్తలు ఉండవు కదా. అట్లానే హృదయంలో లోకం ఉంటే దేవుడు రాడు, దేవుడు ఉంటే లోకం రాడు. కాబట్టి లోకాన్ని విడిచిపెట్టాలి. లోకాన్ని విడిచిపెడితే ఎంత ఆశీర్వాదం. ఈరోజు పామ్ సండే రోజు దేవుడు మాట్లాడుతున్నారు. తెలుగులో ఏమంటాం? ఓకే, సరే. పామ్ సండే రోజు గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ అబెండెంట్లీ. ఈరోజు నిన్ను, నన్ను, మనలను బహుగా ఆశీర్వదించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. దానికి ఏమడుగుతున్నాడంటే నీ హృదయం నాకు ఇవ్వమంటాడు. ఇంక వేరే ఏం లేదు. యూ నెవర్ ఆస్క్ ఎనీథింగ్, ఇన్స్టెడ్ హార్ట్. ప్రభా నేను నీ హృదయాన్ని ఇస్తాను ప్రభా, నీకంటే నాకు ఎక్కువేంటి ప్రభా అనేసి లోపల అన్నీ పెట్టుకున్నాం అనుకో, వస్తాడు దేవుడు. చూడంగానే ఒక 3-4 రోజులు యాపిల్ని మనము కొనుక్కున్న తర్వాత ఒక చోట ఒక చిన్న రంధ్రం పెట్టి బయట పెడితే ఎలా ఉంటుంది యాపిల్? 4 రోజుల తర్వాత ఎలా ఉంటుంది? అలా ఉంటుంది మన హార్ట్ కూడా. అది చూస్తాడు దేవుడు, అది చూస్తాడు దేవుడు. ఇట్రా బాబు నువ్వు ఇస్తాను, తీరా చూసి అంతా మచ్చలు డాగులు కనపడతా ఉన్నాయి. లేదు ప్రభా, ఏం లేదు ప్రభా, నువ్వు మాటల్లోనో క్రియల్లో లేవురా అని అంటాడు దేవుడు. కాబట్టి 2వ గ్రూపును మనం జ్ఞాపకం చేసుకుంటే, రే దేవుని బిడ్డలారా, ఆయన చేసినది ఏంటట? విధేయత. ఆయన ఏది అడిగితే అది ఇవ్వాలి. ఇది ప్రభువులకు కావాలి అని అన్నప్పుడు వారు ఏం చేశారంటే తీసుకెళ్ళాలి. వేరే ఎదురు చెప్పాలా? ఏమైనా చెప్పారా? ఎక్కడన్నా చూడండి, అక్కడ 32. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అనిరి. అయిపోయింది. చూసారా యజమానులు ఏం చేశారు? అంతే, ఇచ్చేసారు. ప్రభువుకి కావాలా? అమ్మో, ప్రభువుకి ఇచ్చేసారు. ఇవ్వడం ద్వారా ఏం జరిగింది? అక్కడ యెరూషలేము దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత గాడి మీద రాలా దేవుడు. తర్వాత అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద సెలబ్రిటీ. అసలు వస్తూ ఉంటేనే సెలబ్రిటీ అయిపోయి ఇంటి దగ్గర చాలామంది జర్నలిస్టులు మైకులు పట్టుకుని, అబ్బా గాడిదను దేవుడు కోరుకున్నాడు అనేసి, ఆ గాడిదను మా దగ్గర కూడా పంపిస్తావా, మేము ఇంత డబ్బు ఇస్తాం, ఇంత రిచెస్ట్ మ్యాన్ అయిపోయాడంట. చూసారా? ప్రభువుకి ఇవ్వటం ద్వారా దేవుని ఆశీర్వాదం బహు ఎంతగా అంటే మనం చెప్పలేనంత ఆశీర్వాదం మన దగ్గరకు వస్తుంది. హృదయం నాకు ఇవ్వాలంటాడు. అంతే, ఇంకేమంటే ఈ రోజున దేవుడు అడుగుతుంది ఏంటంటే
నీ హృదయాన్ని దేవుడికి ఎప్పుడైతే ఇస్తావో దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తా ఉంటాడు. ఇది రెండవ గుంపు. మూడవ గుంపును చూస్తాం. లూకా శుభవార్త 19వ అధ్యాయం 39-40 వచ్చిన. ఆ సమూహములో ఉన్న కొందరు పరిచయులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరకుండని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పు. ఏం జరిగింది? సందర్భం ఏంటి? 38 చదవండి. ఇప్పుడు ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, మహిమయు ఉండును గాక అని తాము చూసిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేశారు. ఏం చేస్తా ఉన్నారు? ఆరాధిస్తూ ఉన్నారు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు, సన్నుతిస్తూ ఉన్నారు. మూడవ గ్రూప్ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధించే గ్రూప్. ఆయన కార్యాలను బట్టి, ఆయన గొప్పవాడు, ఆయన రాజు కాబట్టి ఆయన స్తుతిస్తూ ఉన్నారు. అప్పుడు నువ్వు ఆరాధిస్తావంటే ఆరాధించు బాబు అని వాడు సాతాను వచ్చి చోటు పక్కన ఉండి ఏమి నిన్నేం ఒప్పుకోడు. వీళ్ళు ఏమన్నారు? వాళ్ళు చెప్పండి ప్రభా మీ శిష్యుల్ని ఆగమని చెప్పు. గోల ఎక్కువైపోయింది. స్తోత్రములు స్తుతులు చెల్లించడం గోలట. చూడండి, కొందరు పరిచయం, బోధకుడా నీ శిష్యుల్ని గద్దించు ఆయనతో చెప్పగా వాళ్ళనే గద్దించాడు. మీరు ఊరకుండండి, గమ్మునండి అని. ఒకవేళ వాళ్ళు ఊరకుండా కానీ ఏవి ఆరాధిస్తాయట? రాళ్ళు ఆరాధిస్తాయి, జంతువులు ఆరాధిస్తాయి, మోగ జంతువులు ఆరాధిస్తాయి. బిలాము దగ్గర గాడిద ఏం చేసింది? బిలాము తప్పు చేస్తున్నాడు. దేవుడు గాడిదకి వాయిస్నిచ్చాడు, ఆరాధించి. కాబట్టి ఆరాధనని ఎప్పుడూ కూడా మనము నెగ్లెక్ట్ చేయకూడదు. ఎప్పుడు ఆరాధిస్తానే ఉండాలి దేవుని. మరి కీర్తనకారుడు దావీదు మహారాజు 34వ అధ్యాయం మనం చూసాం. కీర్తనలో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను. అంతా నా మేలుకే. ఏ మేలు జరిగింది? బయటపడ్డాడు, మరణం నుండి బయటపడ్డాడు. నీవు నేను కూడా ఈ లోకంలో జీవిస్తూ సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఉండి మన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటా, ఒక దశ లేకుండా, ఒక దిశ లేకుండా, ఒక నిరీక్షణ లేకుండా మనం జీవిస్తున్న మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన బిడ్డలుగా చేసుకుంటే మనం ఏం చేయాలి? ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ నిత్యము ఆరాధిస్తూనే ఉండాలి. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 15-16 వచ్చిన. 15-16 కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయం ఎవరు ఆరాధిస్తున్నారండి? చిన్నపిల్లలు ఆరాధిస్తూ ఉన్నారు. చూసారా? అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మేము చిన్నపిల్లలం కాదా, మేము పెద్దోళ్ళం కదా అని మనం ప్రశ్న వేసుకోవచ్చు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ప్రార్థన ఆరాధించాలి. చిన్నపిల్లల మనస్తత్వం, వాడికి ఏం తెలుసు? ఇప్పుడు తిట్టామనుకో మళ్ళీ కాసేపుడు దగ్గరకు వస్తాడు. ఏం తెలుసు? ఏం తెలియదు. నేను తెలుసా వాళ్ళకి? మనం తిట్టారు, మొహం ముడుచుకొని ఉంటారు అని ఉంటుందా? మనమైతే ఉంటాం కదా. 2-3 రోజులు ఫోన్ కూడా చేయవు నువ్వు, అవునా కదా? అవునా? ఏం శాంత ఏం సార్ అని అంటావా? ఇక వాళ్ళ ఆయన తిట్టాడంటే ఇక వారం రోజులు ఫోన్ చేసినా కానీ ఎలాంటి శాంతి టైం లేదు. వంటగదిలో ఉన్నా
సరే, అంటే దేవుడు కోరుకునేది ఏంటంటే చిన్నపిల్లల లాంటి మనస్తత్వం కోరుకుంటాడు. కాబట్టి ఈ 3 గ్రూపులు మనం ఆరాధించేటప్పుడు మనకి అవరోధాలు వస్తాయి. అక్కడ లూకాసు వార్తల అవరోధం ఏమో ఎవరండి అవరోధం మనకు వచ్చింది? అక్కడ 39లో పరిచయులు వచ్చాడు. ఇక్కడేమో ప్రధాన యాజకులు, శాస్త్రులు. చిన్నపిల్లలు చక్కగా ఆరాధిస్తూ ఉంటుంది. దావీదు కుమారుడికి జయం, హోసన్నా జయం అని అంటూ ఉంటే వీళ్ళ కోపం వస్తే కోపడతా ఉన్నారంట. ఏంట గోల అంటే నీవు నేను ఆయన ఆరాధిస్తూ ఉంటే మన పక్కన ఉన్నవాడు వాడు ఊరకోడు. కాబట్టి అందుకని ఏమంటాడంటే చిన్నపిల్లల లాంటి మనస్తత్వం కలిగి మనం ఆరాధించాలి. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. శిష్యుల విధేయత, తర్వాత యజమాను దేవుడు ఇవ్వమన్నది ఇచ్చుట ద్వారా ఆయన ఎంత ఆశీర్వదించబడ్డాడో, అలానే 3వది చూస్తే ఆరాధనకి ఎన్నో అవరోధాలు వస్తాయి. అయినా కానీ దేవుడు చేసిన కార్యాలన్నిటిని బట్టి కూడా మనం ఏం చేయాలంటే ఆయన ఆరాధించాలి. జ్ఞాపకం చూసుకొని దేవుని బిడ్డలారా ఆరాధనలోకి వెళ్దాం. మరి ఈ పామ్ సండే పురస్కరించుకొని దేవుడు మాట్లాడిన మాటలు మనం చూస్తే చాలా ఆశ్చర్యకరంగా, చాలా ఆశ్చర్యం. కాబట్టి జ్ఞాపకం చేసుకొని మన ఆరాధనలోకి వెళ్దాం.